Hello friends, good morning. So my name is Arun. Welcome back to my channel. So మనం లాస్ట్ సెషన్లో జావా వెబ్ అప్లికేషన్ని ఎలా డాకరైజ్ చేయాలో చూసాము. అండ్ దట్టు జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా కంటైనరైజ్ చేసామో చూసాం. సో ఈరోజు ఏంటంటే మనము పైథాన్ డాకరైజింగ్ పైథాన్ ఫ్లాస్క్ యాప్. సో మనము పైథాన్లో పైథాన్లో బేసిక్గా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో ఫ్లాస్క్ అని డిజాంగో కానీ ఆ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి యాక్చువల్గా పైథాన్ అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. సో మనం ఈరోజు ఏంటంటే ఒక ఫ్లాస్క్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి రాసిన కోడ్ రాసిన అప్లికేషన్ని మనం ఎలా కంటైనరైజ్ చేయాలో చూద్దాం. సో ఈరోజు ఇది టాపిక్. సో ప్రీవియస్ సెషన్స్లో మనం జావా రిలేటెడ్ అప్లికేషన్స్ కంటైనరైజ్ ఎలా చేయాలో చూసాం. సో ఈరోజు ఏంటంటే డాకర్ది చూద్దాం. సో ఎందుకంటే బేసిక్గా పైథాన్ది. సో బేసిక్గా ఎందుకంటే నౌ-a-days పైథాన్ ఈజ్ వెరీ యూజింగ్ ఇన్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. సో దట్స్ వై ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ హౌ టు బిల్డ్ పైథాన్ అప్లికేషన్ దట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజెస్ టు యూ. సో ఇప్పుడు మనము చూద్దాం పైథాన్ అప్లికేషన్ని ఎలా కంటైనరైజ్ చేయాలి. సో మనం లాస్ట్ సెషన్లో చూసాము. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో రిక్వైర్మెంట్స్ టు కంటైనరైజ్ పైథాన్ అప్లికేషన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జావా లాగా పైథాన్ని మనము బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రెట్ లాంగ్వేజ్ అనమాట. సో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఆ పైథాన్ అప్లికేషన్ని రన్ చేస్తామో ఆటోమేటిక్గా అది ఇంటర్నల్గా అది కంపైల్ అవుతుంది. సో సపరేట్గా మనం ఏదైనా ఒక బిల్డ్ టూల్ యూజ్ చేసి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. సో జావాలో మీరు మ్యావెన్ అనే ఒక థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసి అప్లికేషన్ని కంపైల్ చేసి మనకు కావాల్సిన జార్ కానీ వేర్ ఫైల్ కానీ జనరేట్ చేసుకున్నాం. సో ఆ విధంగా పైథాన్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నువ్వు అప్లికేషన్ని రన్ చేస్తే అది ఇంటర్నల్గా కన్వర్ట్ అయ్యి కంపైల్ అయ్యి డైరెక్ట్ అవుట్పుట్ చూపించేస్తుంది. సో మనకు ముందే బిల్డ్ చేసి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని జనరేట్ చేయాల్సిన అవసరం లేదు పైథాన్లో. ఇది మనం ఇప్పుడు మనము దీన్ని ఎలా డాకరైజ్ ఎలా చేయాలో చూద్దాం. సో బేసిక్గా మనకు రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలంటే పైథాన్ బేస్ ఇమేజ్ కావాలి. ఎందుకంటే మన అప్లికేషన్ ఎండ్ ఆఫ్ ది డే పైథాన్ అనే సాఫ్ట్వేర్ పైన రన్ అవ్వాలి కదా, ఎందుకంటే మనం డెవలప్ చేసింది పైథాన్ అప్లికేషన్. కాబట్టి పైథాన్ సాఫ్ట్వేర్ కావాలి. నేను పైథాన్ బేస్ ఇమేజ్ తీసుకుంటున్నా. పైథాన్ వర్షన్ వచ్చేసి 3.6 తీసుకుంటున్నా, ఎందుకంటే అప్లికేషన్ కంపాటబిలిటీ 3.6 అనమాట. సో ఇవన్నీ మనకు డెవలపర్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తాయి మనం డిస్కస్ చేసినట్టు. సో మనము ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ మన సోర్స్ కోడ్ని మనం కంటైనర్లోకి తెచ్చుకోవాలి ఫస్ట్. సో వీ నీడ్ టు కాపీ అవర్ సోర్స్ కోడ్ టు కంటైనర్. ఎందుకంటే ఇంతకుముందు మనము బిల్డ్ చేసిన జావా అప్లికేషన్స్లో అయితే మనము ఈ స్టెప్ చేయాల్సిన అవసరం లేదు, సోర్స్ కోడ్ని కాపీ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మనము ఒక బిల్డ్ టూల్ యూజ్ చేసి బిల్డ్ చేసుకొని తర్వాత జనరేట్ చేసిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మనం కంటైనర్లోకి తెచ్చుకుంటున్నాం. కానీ పైథాన్లో డిఫరెంట్ అనమాట. మనం మొత్తం సోర్స్ కోడ్ని కాపీ చేయాలి. ఎందుకంటే పైథాన్ అప్లికేషన్ అనేది మనం డైరెక్ట్ రన్ చేస్తాం కదా పైథాన్ కోడ్ని. మనకి ఇది జార్ ఫైల్ కానీ వేర్ ఫైల్ కానీ ఇలాంటి ఏమి ఉండదు. కాబట్టి మనం సోర్స్ కోడ్ని ఫస్ట్ కంటైనర్లోకి తెచ్చుకోవాలి. తర్వాత మనం ఏదో ఒక డైరెక్టరీ సెట్ చేసుకోవాలి, వర్క్ డైరెక్టరీ. ఎందుకంటే ఒక సపరేట్ డైరెక్టరీ ఉంటే బాగుంటుంది. వీ నీడ్ టు సెటప్ వన్ వర్క్ డైరెక్టరీ ఫర్ పైథాన్ అప్లికేషన్. దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు బేసిక్గా మనకి జావాలో మనకు pom.xml అని ఒక ఫైల్ ఉండేది కదా, కాన్ఫిగరేషన్ ఫైలు. ఆ ఫైల్ ఎందుకు, నీ ప్రాజెక్టు ఎలా బిల్డ్ అవ్వాలి, ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ మనము ఆ pom.xmlలో మెన్షన్ చేస్తాం. సేమ్ అదే విధంగానే పైథాన్ అప్లికేషన్స్ ఎవ్రీ అప్లికేషన్కి డిపెండెన్సీస్ అనేవి మస్ట్ ఉంటాయండి. ఏదర్ థర్డ్ పార్టీ డిపెండెన్సీస్ అన్నా లేదంటే మన ఎన్విరాన్మెంట్లోనే వేరే అప్లికేషన్ డిపెండెన్సీస్ అయినా ఖచ్చితంగా ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే అవసరమైతే ఆ డిపెండెన్సీస్ అన్నీ మనం ఒక ఫైల్లో మెన్షన్ చేసి మన అప్లికేషన్ని రన్ చేసేటప్పుడు ఆ ఫైల్ని మనం కాల్ చేస్తాం అనమాట. అట్లా పైథాన్లో మనకు requirements.txt అని ఒక ఫైల్ ఉంటుంది. requirements.txt అని ఒక ఫైల్ ఉంటుంది, టెక్స్ట్ ఫైల్ ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే ఇట్ కంటైన్స్ ఆల్ ది required
డిపెండెన్సీస్ ఫర్ పైథాన్ అప్లికేషన్. సో పైథాన్ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఆ డిపెండెన్సీస్ అని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు ఒక కమాండ్ ఉంటుంది పిప్ ఇన్స్టాల్ అని. సో ఆ కమాండ్ యూజ్ చేసి మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పిప్ ఇన్స్టాల్ requirements.txt. సో పిప్ అంటే పైథాన్ ఇంటర్ప్రెట్ ప్యాకేజ్ మేనేజర్ అండి. సో జస్ట్ మనకు ఎమ్ యాప్ట్ లాగా సో పైథాన్లో పిప్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకుని మనము మన పైథాన్ అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ మనము రన్ చేసుకుంటాము. సో ఇంకోటి లాస్ట్ది వచ్చేసి ఏంటి, మన అప్లికేషన్ రన్ చేయాలంటే మనం ఏం డిఫైన్ చేయాలి, సిఎండిఆర్ ఎంట్రీ పాయింట్ అనేది డిఫైన్ చేయాలి. సో ఆ సిఎండి ఎంట్రీ పాయింట్ సో పైథాన్ అప్లికేషన్ మనం జనరల్గా ఇప్పుడు మనం జావా అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేసాం, జావా -jar అండ్ జార్ నేమ్ ఇచ్చాం కదా. అదే వెబ్ అప్లికేషన్ అయితే ఏం చేసాం, సో catalina.sh రన్ అని ఇచ్చాం. అంటే టామ్కాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అందులో ఉన్న మన వెబ్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో అలాగే పైథాన్ని స్టార్ట్ చేయాలంటే ఏంటంటే పైథాన్ app.py. సో మనం app.py అనేది ఆల్రెడీ సోర్స్ కోడ్లో మనము కోడ్ రాసి పెట్టుంటాం అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఈ అప్లికేషన్ మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్లో మనం ఈ అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టినట్టాం. సో ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ మనం రన్ చేస్తే సో మనకి మన అప్లికేషన్ అనేది రన్ అయ్యి మనకు కంటైనర్ అనేది అప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇందుకోసం నేను యాజ్ యూజువల్గా EC2 మిషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో ls సో cd python flask application. సో I think I do have docker file because నేను ప్రాక్టీస్ చేసి వెళ్దాం. ఓకే, సో నౌ we will create our docker file for python. సో యాజ్ యూజువల్గా సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక డాకర్ ఫైల్ రాసేటప్పుడు ఏంటంటే కమెంట్స్ రాయడం మర్చిపోద్దండి. నేను యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పడం మర్చిపోయా, కమెంట్స్ రాయడం మర్చిపోద్దండి. సో లైక్ యూజింగ్ పైథాన్ యాజ్ బేస్ ఇమేజ్. సో ఇప్పుడు మనం బేస్ ఇమేజ్ యూజ్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేసాం, ఫ్రమ్ పైథాన్ వర్షన్ ఏది మనది 3.6. నెక్స్ట్ ఏదో ఒకటి లైక్ యాడింగ్ సమ్ మెటాడేటా లైక్ లేబుల్ యాప్ ఈక్వల్ టు సో ఏదో ఒకటి యాప్ అయినా ఇవ్వండి, లేదంటే ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు డెవలప్మెంట్. సో ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. సో తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ తీసుకోండి. సో వీ నీడ్ టు కాపీ అవర్ సోర్స్ కోడ్. సో మనం వీ నీడ్ టు కాపీ సోర్స్ కోడ్ టు కంటైనర్ ఫైల్ సిస్టమ్. సో మన లోకల్లో ఉన్న సోర్స్ కోడ్ని పైథాన్ సోర్స్ కోడ్ని మనము కంటైనర్లోకి కాపీ చేయాలి. సో ఎందుకంటే మనము పైథాన్ అనేదాన్ని బిల్డ్ చేయము, ఆటోమేటిక్ డైరెక్ట్గా రన్ చేస్తాము. సో కాబట్టి మనం సోర్స్ కోడ్ మనం ఎక్కడైతే మన పైథాన్ అప్లికేషన్ని రన్ చేయాలనుకుంటున్నామో అక్కడ మన ఎంటైర్ సోర్స్ కోడ్ అనేది ఉండాలి. సో నేను కాపీ అని ఇచ్చేసి ఏమిస్తున్నా డాట్ అంటే అండి మొత్తం కాపీ అయిపోద్ది. సో నాకు ఇక్కడ చాలా ఉంది కాబట్టి కోడ్ నేను జస్ట్ కాపీ పైథాన్ 1 second I will go and copy the directory name. సో ఓకే పైథాన్ ఓకే మనం ఆల్రెడీ పైథాన్ ఫ్లాస్క్ డాకర్ అప్ డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి నో వరీస్. సో వీ కెన్ గివ్ డాట్. సో కాపీ డాట్ అంటే అక్కడ ఆ పాత్లో ఏముంటే మొత్తం కాపీ అయిపోద్ది. ఎక్కడికి, సో నేను ఒక /యాప్ అనే ఒక డైరెక్టరీలోకి మూవ్ చేస్తున్నా. కానీ ఈ /యాప్ అనేది ఈ డైరెక్టరీ ఒకవేళ కంటైనర్ లేకుంటే సో ఇది క్రియేట్ అయ్యి అందులోకి ఈ సోర్స్ కోడ్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేస్తుంది. సో లైనక్స్ బేసిక్ రూల్ ఇది. సో మనం ఏదైనా ఒక డైరెక్టరీలోకి ఏదైనా కాపీ చేయాలనుకుంటే ఆ డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేకపోతే అది క్రియేట్ చేసి అందులోకి కాపీ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనము ఒక వర్క్ డైరెక్టరీ సెట్ చేసుకుందాం. సెట్టింగ్ వర్క్ డైరెక్టరీ ఫర్ పైథాన్ అప్లికేషన్. సో వర్క్ డైరెక్టరీ సెట్ చేసుకోవాలంటే కీవర్డ్ ఏం యూజ్ చేయాలి, వర్క్ డైరెక్టరీ /యాప్. సో ఏ డైరెక్టరీలోకి అయితే నువ్వు వర్క్ డైరెక్టరీగా సెట్ చేసుకుంటున్నావో సో ఆ డైరెక్టరీని అక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకు అప్లికేషన్కి కావాల్సిన డిపెండెన్సీస్. సో ఇన్స్టాలింగ్
application dependencies using npm package manager. సో జస్ట్ లైక్ ఎమ్ యాప్ లాగా పైథాన్కి npm అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఏదన్నా ఒక కమాండ్ రన్ చేయాలంటే ఏం చేయాలి, లినక్స్లో రన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో దీనికి పిప్ ఇన్స్టాల్ -r requirements.txt. సో requirements.txt అనేది డెవలపర్లు రాస్తారు. అదే పైథాన్ అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళు requirements.txt రాసి, సేమ్ మనం జావాలో pamphlet.xml డెవలపర్లు ఎలా రాస్తారో సేమ్ ఇందులో కూడా పైథాన్లో requirements.txt అని ఒక డిపెండెన్సీ ఫైల్ రాసి అందులో అప్లికేషన్ డిపెండెన్సీస్ అన్నీ మెన్షన్ చేసి, సో అంటే ఏ డిపెండెన్సీస్ కావాలి ఈ పైథాన్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే, సో వాటి యొక్క వర్షన్ ఏంది, సో అవన్నీ మనము ఇక్కడ requirements.txtలో మెన్షన్ చేస్తాము. సో బేసిక్గా మనం జావా అప్లికేషన్ మనం 8080లో చూసాం. సో ఇప్పుడు ఇది ఎక్స్పోజింగ్ పైథాన్ అప్లికేషన్ పోర్ట్. సో బేసిక్గా పైథాన్ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుద్దంటే మనకి 5000. సో ఎక్స్పోజ్ కీవర్డ్ అనేది వెళ్ళి అప్లికేషన్ లెవెల్లో 5000 పోర్టును ఓపెన్ చేయదు, జస్ట్ డాకర్కి చెప్తుంది అంతే. సో ఈ పలానా అప్లికేషన్ ఈ పోర్ట్ మీద రన్ అవుతుందని అంతే. సో ఇది బ్యాక్ ఎండ్లో వెళ్ళి నీ కోడ్లో మాడిఫై చేయదు, అది గుర్తుపెట్టుకోండి, మీకు స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పాను. సో ఇప్పుడు మనము వి నీడ్ టు స్టార్ట్ అవర్ పైథాన్ అప్లికేషన్. సో పైథాన్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. సో ఏదైనా ఒక అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే మనం ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, cmdr ఎంట్రీ పాయింట్. సో ఎంట్రీ పాయింట్. సో పైథాన్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే పైథాన్ అనేది పైథాన్ యొక్క లైబ్రరీ ప్లస్ మన అప్లికేషన్ మెయిన్ మెథడ్ ఎక్కడైతే డిఫైన్ చేసి ఉంటామో ఆ ఫైల్. సో ప్రతి అప్లికేషన్కి ఒక మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. సో జావాకైనా దేనికైనా. సో ఆ మెయిన్ మెథడ్ ఎక్కడైతే డిఫైన్ చేసామో సో అక్కడ. సో ఇప్పుడు అర్థమైందా. సో ఫస్ట్ మనం బేస్ ఇమేజ్ తీసుకున్నాము. సో ఫస్ట్ మనం తర్వాత సోర్స్ కోడ్ మొత్తాన్ని ఒక వర్క్ డైరెక్టరీకి కాపీ చేసాము. ఎందుకంటే పైథాన్ అనే దాన్ని మనము థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ దీనికి మనం ఎప్పుడైతే అప్లికేషన్ రన్ చేస్తామో ఆటోమేటిక్గా అప్పుడే ఇది కంపైల్ అయ్యి సో రన్ అయిపోద్ది. సో మనం ముందే కంపైల్ చేసి మనం ఒక ఎగ్జిక్యూటబుల్ ప్యాకేజ్ని జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఒక వర్క్ డైరెక్టరీ సెట్ చేసుకుంటున్నాం. సో మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో పైథాన్ అనేది 5000 పోర్ట్ మీద రన్ అవుద్దని జస్ట్ చెప్తున్నాం. సో తర్వాత మనం పైథాన్ అప్లికేషన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు బిల్డ్ అవర్ పైథాన్ ఇమేజ్. సో మనం డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే ఏది కమాండ్, డాకర్ బిల్డ్. సో -t అంటే ట్యాగ్, అంటే ఏ నేమ్ ఇస్తున్నాం. సో నేను పైథాన్ అని ఇస్తున్నా ఇమేజ్ పేరు. అండ్ డాకర్ ఫైల్ ఎక్కడ ఉంది, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉంది కాబట్టి డాట్ అని పెట్టేయచ్చు. సో ఇప్పుడు పైథాన్ అప్లికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. చూడండి పిప్ ఇన్స్టాల్ requirements.txt. సో ఇప్పుడు మనకు పైథాన్ అప్లికేషన్ అనేది బిల్డ్ అయిపోయింది. సో కావాలంటే sudo docker images సో మనకు ఉంది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ నుంచి ఇమేజ్ నుంచి కంటైనర్ని రన్ చేద్దాం. సో కంటైనర్ రన్ చేయాలంటే sudo docker run -itd. సో ఈ itd అనేది రేపు చెప్తానండి, డాకర్ నెట్వర్కింగ్ క్లాస్లో చెప్తాను. itd కాదు, -p అంటే. సో -p. సో మనకి ఏది పోర్ట్ నెంబర్ 5000. సో ఈ కంటైనర్కి ఒక నేమ్ ఇస్తున్నా లైక్ ఫ్లాస్క్ అని. అండ్ మనం ఏ ఇమేజ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం ఈ కంటైనర్ని, పైథాన్ అనే ఇమేజ్ రన్. ఓకే. సో కొన్నిసార్లు ఏంటంటే కంటైనర్ అప్ అయిపోతూనే ఎగ్జిట్ అవుతుంది. సో మనం ఏదైనా cmd కానీ ఎంట్రీ పాయింట్ కానీ ఏదైనా తప్పిస్తే సో ఎగ్జిట్ అయిపోతుంది. మనం చెక్ చేసుకోవాలి, ఓకే మనకు అప్లోడ్ అయింది. సో ఇప్పుడు ఇది యాక్సెస్ చేసి చూద్దాం. సో యాజ్ యూజువల్గా EC2 పబ్లిక్ IP. సో పోర్ట్ 5000. సో ఇది మన పైథాన్ అప్లికేషన్. సో వెల్కమ్ టు పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్ మిస్టర్ అరుణ్. సో ఇది మన కంటైనర్లో రన్ అయ్యే అప్లికేషన్. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పైథాన్ అప్లికేషన్ని ఈ విధంగా కంటైనరైజ్ చేయాలి. స్టెప్స్ చూసుకోండి. సో మ్యాక్సిమం ఇదే స్టెప్స్ ఉంటాయి. సో మనం స్క్రాచ్ నుంచి రాయాలన్నా సో మీరు నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు లాస్ట్ క్లాస్లో మనము జావా వెబ్ అప్లికేషన్ని బేస్ ఇమేజ్ డైరెక్ట్ టామ్క్యాట్ తీసుకోకుండా మనము బేస్ ఇమేజ్ ఒక ఉబంటు OS తీసుకొని అందులో జావా ఇన్స్టాల్ చేసి టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసి సో మనము టామ్క్యాట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసి సో తర్వాత మనం టామ్క్యాట్లోకి మనం వెబ్ అప్లికేషన్ వేర్ని కాపీ చేసి తర్వాత టామ్క్యాట్ని స్టార్ట్ చేసాం. సో ఇక్కడ కూడా మనం చేయొచ్చు అలా. బేస్ ఇమేజ్ పైథాన్ తీసుకోకుండా ఉబుంటూ కానీ RHEL కానీ ఏదైనా OS తీసుకొని సో అందులో పైథాన్ని మాన్యువల్గా మనం ఇన్స్టాల్ చేసి రన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ తర్వాత ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి.
సో అట్లా ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఈజీగా ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలంటే ఈజీగా ట్రబుల్ షూట్ చేయొచ్చు డాకర్ ఫైల్ రాసేటప్పుడు. నేను డైరెక్ట్ బేస్ ఇమేజ్ పైథాన్ తీసుకున్నా. సో బేసిక్గా ఇప్పుడు బేస్ ఇమేజ్ పైథాన్ డైరెక్ట్ తీసుకుంటే ఇది ఓఎస్ లేకుండా రన్ అవుతుందంటే అలా ఉండదు. సో ఈ పైథాన్ బేస్ ఇమేజ్ కూడా ఒక బేస్ ఇమేజ్ యూజ్ చేసుకొని బిల్డ్ చేసి ఉంటారు కదా. సో ఆ బేస్ ఇమేజ్ మేబీ ఉబుంటూ అయ్యుండొచ్చు, RHEL అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సో బ్యాకెండ్లో ఏంటంటే ఈ పైథాన్ 3.6 అనే బేస్ ఇమేజ్ ఇంకొక బేస్ ఇమేజ్ని కాల్ చేస్తుంది రన్ అవ్వాలంటే, ఈ పైథాన్ రన్ అవ్వాలంటే. సో అది ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఒక పైథాన్ అప్లికేషన్ని ఎలా కంటైనరైజ్ చేయాలో సో ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ చూద్దాం. సో ఇది యాంగులర్ యాప్ చూద్దాం. సో మీరు ఈ మధ్య వింటుంటారు చాలా బాగా యాంగులర్, రియాక్ట్ జేఎస్ అని. సో యాంగులర్ డాకరైజింగ్ యాంగులర్ అప్లికేషన్. సో యాంగులర్ అనేది ఏంటంటే బేసిక్గా ఇది టైప్ స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అండి. సో టైప్ స్క్రిప్ట్ అంటే ఇది ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేస్తారు ఎక్కువగా. సో బేసిక్గా ఇది గూగుల్ డెవలప్ చేసింది. సో ఇప్పుడు గూగుల్తో పాటు ఇంకో కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో బేసికలీ ఇట్ రన్స్ ఆన్ ఈ యాంగులర్ అప్లికేషన్ అనేది ఎక్కడ రన్ అవుతుందంటే Node.js అనే ఒక సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. ఇట్ రన్స్ ఆన్ నోడ్. సో Node.js అని సపరేట్ మళ్ళీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఉంది. సో ఆ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ Node.js అంటారు లేదా నోడ్ అంటారు. సో Node.js అంటే జావాస్క్రిప్ట్ లేదా నోడ్ మీద రన్ అవుతుంది ఇది ఈ అప్లికేషన్. సో మనం అది రిక్వైర్మెంట్గా చూసుకోవచ్చు, ఎందుకంటే ఈ యాంగులర్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే Node.js అనే సాఫ్ట్వేర్ కావాలనేది. సో డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి ఇది 4200 మీద రన్ అవుతుంది. కానీ మనము వీ కెన్ మ్యాప్ ఇట్ టు 80, ఎందుకంటే ఇది రన్ అయ్యేటప్పుడు సో వెబ్ సర్వర్ అని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ Nginx వెబ్ సర్వర్ని ప్రొవైడ్ చేస్తుంది యాంగులర్ ఫ్రేమ్వర్క్. సో కాబట్టి మనం 80 మీద దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ మీరు యాంగులర్ డిఫాల్ట్ పోర్ట్ ఏదంటే 4200 చెప్పండి. సో ఇప్పుడు మనము చూద్దాం సో యాంగులర్ని ఎలా బిల్డ్ చేయాలని. సేమ్ సో దీనికి కూడా యాంగులర్ కూడా ఏంటంటే మనము సేమ్ పైథాన్ లాగే కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి దీనికి కూడా, యాంగులర్ కూడా. సో ఇప్పుడు అది చూద్దాం ఒకసారి ఏమేమి ఇప్పుడు యాంగులర్ అప్లికేషన్ యొక్క డిపెండెన్సీస్ చూద్దాం. సో ఫస్ట్ ఏంది, మనము రిక్వైర్మెంట్లో we need to have node software as base image. One second. So we need to have Node.js software as our base image. ఎందుకంటే మన యాంగులర్ అప్లికేషన్ అనేది Node.js సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి మనం బేస్ ఇమేజ్ అదే తీసుకోవాలి. సో సేమ్ తర్వాత దీనికి ఒక వర్క్ డైరెక్టరీ సెట్ చేసుకోవాలి. సెట్ వన్ వర్క్ డైరెక్టరీ ఇన్ కంటైనర్. సో మనం ఇందాక పైథాన్లో మనకు డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ అని ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం, requirements.txt అని. సో అలాగే Node.js కానీ ఈ యాంగులర్ దానికి కానీ సో ఏముంటుంది అంటే డిపెండెన్సీ ఫైల్ package.json అని ఒక ఫైల్ ఉంటుంది. సో వీ నీడ్ టు కాపీ package.json ఫైల్ ఇంటూ అవర్ కంటైనర్. సో కంటైనర్లోకి మనం package.json అనే ఫైల్ని మనం మూవ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ పిప్ ఇన్స్టాల్ రన్ చేసినట్టు ఇక్కడ కూడా npm ఇన్స్టాల్ అని npm అనే ఒక ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసి మనము డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఆ డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ కావాలంటే మనకు package.json అనే ఫైల్ కావాలి. సో తర్వాత మనము npm ఇన్స్టాల్ అనేది రన్ చేస్తే మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని రన్ అయిపోద్ది. npm ఇన్స్టాల్ కాదు, npm రన్ బిల్డ్. npm ఇన్స్టాల్ రన్ చేసి దెన్ we need to build our యాంగులర్ యాప్. సో యాంగులర్ యాప్ బిల్డ్ అవ్వాలంటే npm రన్ బిల్డ్. సో ఇది కమాండ్. బేసిక్గా మనం mvn కంపైల్ mvn ప్యాకేజ్ అని రన్ చేస్తాం కదా, సేమ్ అలాగే యాంగులర్ యాప్కి npm రన్ బిల్డ్ అని జనరేట్ చేస్తాము. సో ఇది 80 పోర్ట్ మీద రన్ అవుద్ది. ఇట్ రన్స్ ఆన్ 80 పోర్ట్. దెన్ వీ నీడ్ టు రైట్ అవర్
ఎంట్రీ పాయింట్. సో ఇది నోడ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి సో మన అప్లికేషన్ని రన్ చేస్తుంది. సో అప్లికేషన్, సో ఇప్పుడు మనం పైథాన్ అప్లికేషన్లో ఏం యూజ్ చేస్తాం, app.py. సో అలాగే నోడ్ అప్లికేషన్స్లో ఏముంటుందంటే server.js అని ఉంటుంది. సో దాన్ని మనం రన్ చేస్తే సో మనకు నోడ్ అప్లికేషన్ అనేది అప్ అవుతుంది. సో ఇది మీకు ఆంగులర్ అప్లికేషన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ టైప్ స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అండి. సో ఇది Node.js అనే సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుద్ది. సో బేసిక్గా సేమ్ ఇక్కడ మనము పైథాన్లో మాత్రమే దీనికి ఒక requirements.txt ఫైల్ లాగా దీనికి package.json అనే ఒక ఫైల్ ఉంటుంది. సో అందులో మన ఈ యాంగులర్ అప్లికేషన్కి కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని అందులో మెన్షన్ చేస్తారు. package.json అండ్ package.json.log ఫైల్ అండ్ package.log.json ఫైల్ అని రెండు ఉంటాయి. సో బేసిక్గా రెండు ఫైల్స్ మనం కాపీ చేయాలి. సో అదంతా మనకు సోర్స్ కోడ్లో ఉంటుంది, ఆల్రెడీ డెవలపర్లు మనకి ఇస్తారు. సో తర్వాత మనము npm ఇన్స్టాల్ చేయాలి. సో ఏంటంటే ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ ఈ package.jsonలో ఉన్న డిపెండెన్సీస్ అన్నీ మనము డౌన్లోడ్ చేసుకోవాలంటే npm ఇన్స్టాల్ అని ఇవ్వాలి. సో తర్వాత ఏం చేయాలంటే మనము ఆ ఇన్స్టాల్ అయిన అన్నింటినీ మనము కాపీ చేయాలి. సో అది ఇక్కడ మర్చిపోయాం. సో కాపీ డౌన్లోడెడ్ డిపెండెన్సీస్ టు వర్క్ డైరెక్టరీ. సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం అప్లికేషన్ని బిల్డ్ చేస్తే దెన్ సో npm బిల్డ్. ఓకే, సో మనం ఇక్కడ ఇచ్చాము. సో ఇది మనం ఇక్కడ ఇద్దాం. సో ప్రతి అప్లికేషన్ అంతే అండి. మనం ఫస్ట్ బేసిక్గా ఏదైనా ఒక అప్లికేషన్ని కంటైనరైజ్ చేయాలంటే ఏం చేయాలంటే సో .NET అయినా అంతే. సో .NETకైనా ఒక రిపాజిటరీస్ ఉంటాయి, NuGet రిపాజిటరీ. సో ఆ రిపాజిటరీ నుంచి మనము డిపెండెన్సీస్ ఫైల్స్ అన్ని తెచ్చుకుంటాం. సో అట్లా అలాగే .NET కూడా డిపెండెన్సీస్ అన్ని మేనేజ్ చేయడానికి ఒక ఫైల్ ఉంటుంది, జస్ట్ లైక్ requirements.txt package.json లాగా. సో అట్లా మీరు ఆ ఫైల్స్ అన్ని ఫస్ట్ ప్రాసెస్ అంతా అనలైజ్ చేసి సో ఆ ప్రాసెస్ని బట్టి మనము స్టెప్స్ అనేవి రాసుకోవాలి. డాకర్ ఫైల్ అనేది రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక డాకర్ ఫైల్ని రాద్దాం మన యాంగులర్ యాప్కి. సో సేమ్ పైథాన్ కోడ్ లాగే నాకు ఈ యాంగులర్ యాప్ కూడా ఒక కోడ్ ఉంది, ls. సో cd యాంగులర్ యాప్. ఓకే, డాకర్ ఫైల్ రిమూవ్ చేస్తాను నేను. ఓకే, నౌ ఫైన్. సో ఇదంతా మన సోర్స్ కోడ్. సో ఇదంతా మనకు డెవలపర్లు ఇచ్చిన సోర్స్ కోడ్ అనుకోండి, ఇందులో మనం ఏమీ చేయలేదు. సో ఇదంతా డెవలపర్లు ఇచ్చిన సోర్స్ కోడే. సో ఇప్పుడు మనము ఇదో చూడండి, ప్యాకేజ్ log.json package.json ఉంది, server.js ఇది మెయిన్ మెథడ్. ఈ ఫైల్ని మనం రన్ చేస్తే మన అప్లికేషన్ అనేది అప్ అయిపోతుంది. ఈ సోర్స్లో మనకు ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది, HTML కానీ జావా స్క్రిప్ట్ అదంతా కోడ్ ఉంటుంది. సో అది. సో ఇప్పుడు మనం డాకర్ ఫైల్ని మనం డిఫైన్ రాద్దాం. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏముంటుంది, బేస్ ఇమేజ్. సో యూజ్ అండ్ అఫీషియల్ Node.js రన్ టైమ్ బేస్ ఇమేజ్. సో అఫీషియల్ ఇమేజెస్ యూజ్ చేసుకోండి ఎప్పటికైనా. మీకు నేను చెప్పే అఫీషియల్ ఇమేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో వెరిఫైడ్ సింబల్ ఉంటుంది డాకర్ హబ్లో, సో మీరు అది తీసుకోండి యాజ్ ది బేస్ ఇమేజ్. సో బేస్ ఇమేజ్కి తీసుకోవాలంటే ఫ్రమ్ అనే కీవర్డ్. సో నోడ్. సో ఆల్పైన్ అనేది ఒక కమ్యూనిటీ అండి డాకర్లో. సో బేసిక్గా ఈ ఆల్పైన్ ఇమేజ్ ఎందుకు తీసుకుంటారు, రియల్ టైంలో ఎక్కువ వాడతారు. సో ఈ ఆల్పైన్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన ఇమేజ్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ ఆల్పైన్ కమ్యూనిటీలో. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టంలో మనకు చాలా లైబ్రరీస్ ఉంటాయి మనకు అవసరం లేనేటివి. సో మనకు అండర్లేయింగ్ ఇప్పుడు నా విండోస్ మిషన్ ఉంది, ఇందులో నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే నాకు మొత్తం కావాలి. ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఎగ్జిస్టింగ్ అంటే బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఏమేమి లైబ్రరీస్ ఏమేమి మాడ్యూల్స్ వస్తాయో అవన్నీ కావాలి. ఎందుకంటే నేను నా సిస్టమ్ని నేను ఎలా అయినా యూజ్ చేసుకుంటాను. ఏదైనా రేపు నెక్స్ట్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా దానికి సంబంధించిన డ్రైవర్ కావాలి. సో అవన్నీ కావాలి కాబట్టి నేను బై డిఫాల్ట్ ఎలా ఉండే ఒరిజినల్ ఫైల్ని నేను ISO ఫైల్ని తీసుకొని నేను నా ఆపరేటింగ్ సిస్టమ్ని నా విండోస్ మిషన్ మీద ఇన్స్టాల్ చేసుకుంటాను. కానీ కంటైనర్కి అలా అవసరం లేదు కదా. సో మన అప్లికేషన్కి రన్ అవ్వడానికి ఏమి కావాలనో అది మాత్రం ఉంటే చాలు. సో ఇప్పుడు నేను అలానే ఆల్పైన్ అనే ఒక కమ్యూనిటీ ఏంటంటే అది చాలా మినిమల్ లైబ్రరీస్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో, జస్ట్ లైక్ 200-300 MB ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ డాకర్ ఇమేజ్. సో నేను అది యూజ్ చేసుకుంటున్నాను. సో ఇందులో మనకు మొత్తం ఉండవు కావాల్సినవి.
సో మీరు ఇది యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి. సో నిన్న మనము జావా వెబ్ అప్లికేషన్ చేసేటప్పుడు సో అందులో టార్ అనే ప్యాకేజ్ లేదు, డూప్లికేట్ అనే ప్యాకేజ్ లేదు. మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసి తర్వాత డూప్లికేట్ అనే కమాండ్ యూజ్ చేసి మనము టామ్ క్యాట్ని డౌన్లోడ్ చేసుకున్నాం. సేమ్ అదేవిధంగా ఈ ఆల్పైన్లో కూడా మనకు అన్ని లైబ్రరీస్ ఉండవు. సో ఫస్ట్ ఇప్పుడు మనం సెట్ ది వర్కింగ్ డైరెక్టరీ ఫర్ యాంగులర్ యాప్. సో వర్క్ డైరెక్టరీ సెట్ చేయాలంటే ఏ కీవర్డ్ వర్క్ డైరెక్టరీ. సో నేను స్లాష్ యాప్ తీసుకుంటున్నా. సో జనరల్ ఏంటంటే స్లాష్ యాప్ అనేది ఎక్కువ వాడతారు, సో అందుకు నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. సో నౌ వీ నీడ్ టు కాపీ. సో కాపీ ప్యాకేజ్ డాట్ జేసన్ అండ్ ప్యాకేజ్ లాక్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేయాలి. ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ ఇంటూ స్లాష్ రూట్. సో కాపీ చేయాలంటే ఏమి చేయాలి మనం, కాపీ ప్యాకేజ్ డాట్ జేసన్ ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్. సో ఈ రెండింటి ఫైల్స్కి డిఫరెన్స్ ఏం లేదు. సో ఈ లాక్ ఫైల్ ఏముంటుందంటే లాస్ట్ మీ ప్యాకేజ్ డాట్ జేసన్కి ప్రీవియస్గా ఏం చేంజ్ చేసింటావో ఆ చేంజ్ ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఒకవేళ ఏమన్నా బై మిస్టేక్ డిలీట్ చేసినా ఈ లాక్ ఫైల్లో మనకు లాస్ట్ ప్రీవియస్ చేంజ్ ఉంటుంది. ఇందులోంచి మనం కావాలంటే రివోక్ చేసుకోవచ్చు. సో అందుకని ఇది మెయింటైన్ చేస్తుంటుంది. సో మనం ఇందాక పైథాన్ అప్లికేషన్లో మాదిరి ఎంటైర్ సోర్స్ కోడ్ని కాపీ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కంటైనర్లకి. అందుకే నేను ఓన్లీ ప్యాకేజ్ డాట్ జేసన్ని మాత్రమే కాపీ చేస్తున్నాను. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ ఫైల్స్ అన్నీ మన ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ అన్ని ప్యాకేజ్ డాట్ జేసన్లో మనం డిఫైన్ చేస్తాం కాబట్టి సో జస్ట్ నేను ఆ ఫైల్స్ మాత్రమే డిఫైన్ చేస్తాను. ఇప్పుడు నేను డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ డిపెండెన్సీస్ ఏ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసి npm ఇన్స్టాల్ రన్ npm ఇన్స్టాల్ అంతే. సో ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఫైల్ని మనము ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ ఇది తీసుకుంటుంది. సో ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ని బై డిఫాల్ట్ తీసుకుంటుంది. నౌ కాపీ. సో మనం ఈ ప్రీవియస్ స్టెప్లో ఇన్స్టాల్ చేసిన డిపెండెన్సీస్ అన్ని మనము కాపీ చేసుకుందాం. సో కాపీ all the dependencies into container. So copy dot అంటే మొత్తం dot. Now we need to build the Angular application. So build Angular application. సో బిల్డ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలని చెప్పి npm అనేది యూజ్ చేయాలి. సేమ్ మనం డిపెండెన్సీస్ బిల్డ్ చేయాలని npm అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, బిల్డ్ అయినా npm అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, npm అనే ప్యాకేజ్నే రన్ చేయాలి. npm run build. Now expose Angular port number. సో యాంగులర్ పోర్ట్ దేని మీద రన్ అవుతుంది అని చెప్పి 80 మీద. సో బై డిఫాల్ట్ ఇది యాక్చువల్గా 4200 మీద రన్ అవుతుంది, కానీ 8 ఇచ్చిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. నౌ డిఫైన్ కమాండ్ టు రన్ యాంగులర్ యాప్. సో cmd. సో ఇది ఏ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది అని చెప్పి నోడ్. సో నోడ్ అండ్ మెయిన్ మెథడ్ మనకి ఎక్కడ ఉంది, server.js. సో ఇది మన డాకర్ ఫైల్. సో మనం ఏం చేస్తున్నాం, నోడ్ అనే ఒక బేస్ ఇమేజ్ తీసుకొని అందులో ఒక వర్క్ డైరెక్టరీ సెట్ చేసి అందులోకి మన డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన డిపెండెన్సీస్ అన్ని మళ్ళీ కాపీ చేసి తర్వాత మనము npm రన్ బిల్డ్ చేసి మన అప్లికేషన్ని సో మనం రన్ చేస్తున్నాం. లెట్స్ సీ ఇది ఏదైనా ఎర్రర్స్ ఇస్తే చూద్దాం. sudo docker build -t నేమ్ వచ్చేసి ఇమేజ్ నేమ్ యాంగులర్ అని ఇస్తున్నా డాట్ మేబీ given spelling sudo docker okay build server.js. okay, let's see.
server.js. Okay, so we need to give space here. So ప్రతి keyword కి space ఉండాలి docker లో. So now let's try to build. So it is building now. It is running npm run build. So మన angular application అనేది build అవుతుంది. సో బిల్డ్ అంటే బిల్డ్ అయ్యి ఏం చేస్తుంది, ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని జనరేట్ చేసి, సో అది server.js అనే ఫైల్ ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఇంటర్నల్గా యూజ్ చేసుకుంటుంది. సో మనకు జార్ వైర్ లాగా ఇక్కడ ఏం జనరేట్ అవ్వదు. సో నౌ అవర్ ఇమేజ్ గాట్ బిల్డ్ సక్సెస్ఫుల్. లెట్స్ సీ sudo docker images. సి angular application latest 7 seconds ago. ఇది పైథాన్ ఇందాక బిల్డ్ చేసిన అప్లికేషన్. సో ఇప్పుడు మనం ఆ ఇమేజ్ యూజ్ చేసి మనం కంటైనర్ని రన్ చేద్దాం. sudo. సో ఫస్ట్ కంటైనర్స్ ఏమున్నాయో చూద్దాం. ps. సో మన పైథాన్ అప్లికేషన్ ఒకటి మాత్రమే ఉంది. సో ఇప్పుడు sudo docker సో రన్ -80d అని ఇవ్వచ్చు, -d అని ఇవ్వచ్చు, రెండు సేమ్. సో ఇది రేపు చెప్తా. సో -p 80:80. సో నేమ్ ఏమి ఇస్తున్నా నేను, angular container. Then we need to give the image name which we are using to create this container. So let's see whether your container is running on. Okay, it is up 3 seconds ago. Let's try to access. So as usual గా మనము పబ్లిక్ ఐపీ చూడండి అప్లికేషన్ వస్తుంది. సో 80 పోర్ట్ నెంబర్ ఇవ్వలేదంటే 80 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ HTTP రిక్వెస్టే కాబట్టి HTTP బై డిఫాల్ట్గా 80 మీదే రన్ అవుద్ది కాబట్టి మనం 80 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇచ్చినా కూడా నో వరీస్. సో అదే వేరే పోర్ట్ అయితే మీరు మెన్షన్ చేయాలి. 443 కానీ వేరేది HTTPS ఇస్తే 443 కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనము ఒక యాంగులర్ అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేసి ఎలా రన్ చేసామో అది. సో ఈరోజు మనం ఏం చూసాము క్లాస్లో, ఒక పైథాన్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో చూసాము, ఒక యాంగులర్ అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేయాలో చూసాం. సో మీరు ఏం చేస్తారంటే, నేను డైరెక్ట్ బేస్ ఇమేజ్ ఇక్కడ పైథాన్ తీసుకున్నాను, ఇక్కడ నోడ్ తీసుకున్నాను. అలా కాకుండా మీరు ఒక బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి బేస్ ఇమేజ్గా. సో అందులో మాన్యువల్గా పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, యాంగులర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో పైథాన్ ఎన్విరాన్మెంట్ని ఎలా సెట్ చేయాలి, యాంగులర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలి, సో అదంతా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది. సో అందుకు నేను చెప్పేది, మీరు ఇంకా టైం ఉంటే మీకు Node.js అప్లికేషన్ కూడా, Node.js కానీ .NET అప్లికేషన్ కూడా మీరు బిల్డ్ ఇట్లా డాకరైజ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, లోకల్లో మీరు ఒక EC2 మిషన్ తీసుకొని AWSలో, సో అందులో ఈ డాకర్ ఫైల్ రాకుండా మాన్యువల్గా మీరు ఈ స్టెప్స్ అన్ని రాయండి. లైక్ సో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అదంతా మీరు మాన్యువల్గా ఇన్స్టాల్ చేసి, అంటే కంటైనరైజ్ చేయకుండా మాన్యువల్గా పైథాన్ ఇన్స్టాల్ చేసి, సో ఈ అప్లికేషన్ సోర్స్ కొన్ని మీరు మీ లోకల్ ఎన్విరాన్మెంట్లో తెచ్చుకొని రన్ చేసి చూడండి. ఇదంతా సక్సెస్ అయితే తర్వాత దాన్ని కంటైనరైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మాన్యువల్గా ఫస్ట్ మాన్యువల్ మెథడ్స్ తెలిస్తేనే మీకు దాన్ని ఎలా కంటైనరైజ్ చేయాలో ఈజీగా అర్థమైపోద్ది. సో అందుకు మీరు మాన్యువల్గా ట్రై చేసి తర్వాత దాన్ని కంటైనరైజ్ చేసి ఒక కంటైనర్గా రన్ చేసి, సో తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఆ విధంగా మీకు బాగా గుర్తుంటుంది. సో మీకు టైం ఉంటే Node.js కూడా చేయండి. సో తర్వాత .NET అప్లికేషన్ కూడా చేయండి. ఎందుకంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయరు. సో ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. జావా, రియాక్ట్, యాంగులర్, పైథాన్, Node.js అన్నీ యూజ్ చేస్తున్నారు. సో ఈరోజు మనకు ఇది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గైస్. బై బై.